ఏ కలలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పని తెలంగాణ ప్రజలందరూ భావించిర్రో ఆ కలలు కాంక్షలు నెరవేరాలే, తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కలల్ని నెరవేర్చాలి. ఆ బాధ్యత నాపైన, తెలంగాణలో పుట్టిన బిడ్డగా నాపైన ఉందని చెప్పని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఇంతకుముందు మా సోదరుడు అన్న చెప్పినట్టు ఇది ప్రజాపాలన, ప్రజా పరిపాలన. ఈ ప్రజలు ఎప్పుడన్నా నాయకులకి ఏ సమస్య ఉన్నా వాళ్ళు అర్జీ పెట్టుకునే విధంగా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా వారికి ఒక భరోసాని కల్పించాలి. దానికోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విధంగా ఈ యొక్క 100 రోజుల పరిపాలనని వారు సాగించడం జరిగింది. చాలా స్పష్టంగా వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టినాక తెలంగాణ కోసం ఆ రోజు ప్రతి తల్లి, ప్రతి మహిళ వారి యొక్క పిల్లల్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందే, తెలంగాణ రావాల్సిందే అని చెప్పి మహిళలు పెద్ద పాత్ర పోషించారు. అసొంటి మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అండగా ఉండి వచ్చి ఒక భరోసా కల్పించాలని చెప్పని మొట్టమొదటి స్కీమ్ మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ని, ఉచిత బస్ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకే 30 కోట్ల మంది మహిళలు 30 కోట్ల ఫ్రీ టికెట్స్ని ఇప్పటికే మహిళలు ఆ స్కీమ్ ద్వారా ఉపయోగించుకోవడం జరిగింది. దానితో పాటు ఏదైతే కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి వర్గానికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలి. ఒకవైపు ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా ఉంటారో ఒక దళిత బిడ్డని కూడా ఉప ముఖ్యమంత్రి చేసి ఇద్దరు కూడా సమన్వయంతో సముచిత స్థానం కల్పించి ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి 2 కళ్ళు లెక్క ఉండాలని చెప్పని ఒక దళిత బిడ్డకి ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే గతంలో మహిళల్ని ప్రోత్సహించకుండా, మహిళల్ని క్యాబినెట్లో పెట్టకుండా, మహిళల్ని సమస్యలు చెప్పుకోకుండా ఏదైతే దొరలెక్క ఒక వైఖరితోటి గత ప్రభుత్వము వ్యవహరిస్తే ఈ ప్రభుత్వము ఇద్దరు మహిళా సోదరులకి, ఒక గిరిజన బిడ్డ సీతక్క గారికి, మరొక బీసీ బిడ్డ మా సురేఖమ్మ గారికి ఈరోజు మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. చాలా స్పష్టంగా ఏదైతే విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ గతంలో వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ మాట్లాడాలని చెప్పి వారు బాధపడుతుంటే గత 9 సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల పక్షాన పోరాటం చేసిన వాళ్ళకి ప్రతినిధిగా ఒక వ్యక్తి ఉండాలి, ఒక విద్యార్థి ఉండాలని భావించి ఒక ఎమ్మెల్సీగా ఒక విద్యార్థి నాయకునికి, వాళ్ళ మధ్యలో ఉన్న ఒక విద్యార్థికి, ఒక నిరుద్యోగికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. అంటే ఇది నిజమైన ప్రజా పరిపాలనని చెప్పే విధంగా ఈ యొక్క పరిపాలన సాగింది. దానితో పాటు ఏదైతే 100 రోజులలో ఇస్తా ప్రతి హామీ కూడా, ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తామని ఇచ్చిన ఒక మాటకి ప్రతిరోజు కొత్త స్కీమ్ని తీసుకొని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానితో పాటు ఏదైతే రైతులకి రైతు భరోసా అందజేస్తామని చెప్పినామో ఇప్పటికే 90% మంది రైతులకి, ఎవరైతే నిజంగా సాగు చేసుకుంటున్న ప్రతి రైతు కూడా 90% రైతు భరోసా కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి, ఏదైతే పేద వర్గాలకి, ఏదైతే గ్యాస్ సిలిండర్ గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అడ్డగోలుగా రేటు పెంచి 1300 తీసుకొని వెళ్తే వాళ్ళకి మేము అండగా ఉన్నాము, పేద వర్గాలకి మేము అండగా ఉన్నాము, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిర్రో ఆ మాటకి కట్టుబడే విధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దానితో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే పేద ప్రజలు 200 యూనిట్ల ఉచిత కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతుర్రు, వాళ్ళకి ఉచిత కరెంటు కూడా అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పని 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. దానితో పాటు వైద్య సేవలు అందుకోకుండా ఈరోజు వైద్య రంగంలో 5 లక్షల రూపాయలకి సంబంధించిన ఆపరేషన్లన్నీ చేయించుకోలేకపోతుర్రు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలకి పెంచితే ప్రతి ఒక్క పేద వ్యక్తికి కూడా ఏ హాస్పిటల్ పోయినా వైద్య రంగంలో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి భావించి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వము ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి మభ్యపెడితే ప్రతి నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రభుత్వము మా సంబంధించిన శాసనసభ్యుడు ఉంటేనే ఆ నియోజకవర్గంలోనే ఇల్లు ఇస్తామని చెప్పి మాట్లాడే పద్ధతి ఉండే. కానీ రేవంత్ గారి ప్రభుత్వము, రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఏదైతే పేద వర్గాలకి, పేద ప్రజలకి 3500 ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టిస్తామని
అని చెప్పి ఆ స్కీమ్ని కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు ఏదైతే నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఏదైతే విద్యార్థులకి సంబంధించి మౌలిక సదుపాయాలు లేకుండా పూర్తి స్థాయిలో ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో స్కూళ్ళు ఏర్పాటు చేయకుండా మొత్తం మౌలిక సదుపాయాల్ని లేకుండా ఏదైతే గత ప్రభుత్వం చేసిందో దాన్ని కూడా చక్కదిద్దే విధంగా దాన్ని కూడా మళ్ళా ప్రాపర్ లైన్లో తీసుకొచ్చే విధంగా ఏదైతే 500 కోట్లు నూతనంగా మోడల్ స్కూళ్ళు ఏర్పాటుకి మొన్న పెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో కూడా దానికి 500 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు 1700 కోట్లు ఏదైతే సంబంధించి విద్యకు కూడా విద్యారంగానికి కూడా పెద్దపీఠం వేసి విద్యారంగానికి సంబంధించి కూడా ఏదైతే పెద్ద ఎత్తున నిధులు కూడా మన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోయినరు, టీఎస్పీఎస్సీ బోర్డులో ఎగ్జామ్స్ పెడితే నిజంగా ట్రాన్స్పరెన్సీ తోటి జరిగాయని చెప్పి బాధ ఆవేదనతో ఉంటే ఫిబ్రవరిలో ఏదైతే గ్రూప్ 2 ఉండేనో ఆ గ్రూప్ 2 డేట్లని పోస్ట్ పోన్ చేసి ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ బిఫోర్ మాట ఇచ్చారో ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ కమిటీని ఏర్పాటు చేసి సభ్యుల్ని ఏర్పాటు చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డేట్లను ఏదైతే విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు ఆ ఇండిపెండెంట్ బాడీ ఆ చైర్మన్ గారు విద్యార్థులతోటి మాట్లాడి ఎక్కడ కూడా డేట్లు క్లాష్ కాకుండా ఆ డేట్లు కూడా ఆ బోర్డు ప్రకటించడం జరిగింది. దానితో పాటు ఏదైతే డిఎస్సి ఏదైతే 10 సంవత్సరాల్లో వీరు డిఎస్సి కండక్ట్ చేయలే కానీ సంబంధించి డిఎస్సి తక్షణమే కండక్ట్ చేసి ఏదైతే మెగా డిఎస్సి 11,893 పోస్టులతోటి మెగా డిఎస్సిని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసినాక డిఎస్సి పరిధిలో మేము టెట్ ఫెయిల్ అయినాము, టెట్ క్వాలిఫై కాలే, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పని ఏదైతే 3 లక్షల మంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకొని వారు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే ఏదైతే మరొకసారి డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని చెప్పని ఏదైతే సంబంధించి జియోని కూడా జారీ చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వము మేమిచ్చిన ఉద్యోగాలే మీరు ఇస్తున్నారు, మేమిచ్చిన ఉద్యోగాలే మీరు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే గతంలో మీరు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఒక చేతితోటి ఉద్యోగం ఇస్తూనే మరొక చేతితోటి కోర్టులో కేసులేసి ఏదైతే ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప ఏ ఒక్క అర్హులైన విద్యార్థికి నిరుద్యోగికి ఉద్యోగ పత్రాలని మీరు అందజేయలే. వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయి వారికి భరోసా కల్పించే విధంగా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే విధంగా తిరిగి ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన కేసు చిక్కుముళ్ళన్నీ కూడా తీసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి పూర్తి స్పష్టత క్లారిటీ ఇస్తూ దాన్ని తొలగించి పెండింగ్లో ఉన్న ప్రతి జాబ్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా ఉద్యోగ పత్రాల్ని కూడా 30,000 ఉద్యోగ పత్రాల్ని ఏదైతే సంబంధించి నిరుద్యోగులకి ఏదైతే తెలంగాణ రేపటి భారత పౌరులకు కూడా అందించి వారికి ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించారు. ఇవన్నీ పక్కన పెడితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే కొంతమంది మహిళా నాయకులు మాతో పాటు ఉన్న సహచరి ఎమ్మెల్సీ కవితక్క గారు వచ్చి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడారు. ఏమని ఏదైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఇచ్చిన ఉద్యోగాల్లో 44% మహిళలకి ఉద్యోగాలు కల్పించము, ఉద్యోగాలు వచ్చినాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని రికార్డ్ ఎంతమంది మహిళలకి న్యాయం జరిగిందో మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా అది రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏదైతే మైనార్టీ సోదరులకు కానీ గిరిజన బిడ్డలకు కానీ మా దళిత సోదరులకు కానీ దానితో పాటు ఏదైతే పేద వర్గాలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కల్పిస్తూ అడుగడుగున 24 గంటలు 365 రోజులు ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాసన సభ్యులు కానీ మంత్రులు కానీ సంబంధించిన అధికారులు అందరూ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ ఏ సమస్య పరిష్కారం కాకపోయినా ధర్నా చౌక్లో మీరు ధర్నాలు చేస్తున్న గతంలో ఉన్న ప్రభుత్వము ధర్నా చౌక్లో ధర్నా చేస్తే ప్రశ్నించే గొంతుకల్ని అణచివేసే ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వము ఎవరన్నా ధర్నా దీక్షలు చేసినా దేనికోసం చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంబంధించిన మంత్రుల ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్లో ప్రతినిధిగా ఉన్న నాసొంటి శాసన మండలి సభ్యులు కానీ ఏదైతే మా ఎమ్మెల్యేలు కానీ అక్కడ సమస్య కోసం పోరాడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని వారి అర్జీ పత్రాల్ని స్వీకరించి ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని ఏదైతే పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నిజమైన ప్రజా ప్రభుత్వము. ప్రజల సమస్యలు తీర్చే విధంగా ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తెలుసుకుంటూ వాళ్ళ బాధ ఆవేదన వారి దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైతే తీరుతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందో గత 100 రోజులలో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రోజుకి ఒక
సమస్యని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. ఏదైతే ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల వరకు మేము ఏం మాట్లాడము, మేము ఏ రకంగా విమర్శించము, ఈ ప్రభుత్వ పనితీరుని మేము చూస్తామని చెప్పిన నాయకులే ఈరోజు ఏదైతే 100 రోజులు మెరుగైన పరిపాలన ప్రజలకి అందిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని తట్టుకోలేక ఏదైతే పిచ్చి పిచ్చి కూతలు మీరు కూస్తుర్రు. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని కూసినా ఈ ప్రభుత్వము ప్రజలకి ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. అది రైతులకి రుణమాఫీ కానీ, ఏదైతే దానితో పాటు నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు కానీ, విద్యార్థులకి మెరుగైన ఏదైతే విద్యని అందించడం కానీ, ఉచిత నిర్బంధ విద్యని అందించడం కానీ, నూతన యూనివర్సిటీ ఏర్పాట్లు కానీ, ఐఐటీలు ఏర్పాట్లు కానీ, IIIT ఏర్పాట్లు కానీ, దానితో పాటు ప్రతి స్కీమ్కి కూడా మేము తప్పనిసరిగా కట్టుబడి ఉన్నాము. ప్రతి స్కీమ్ని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాము. ఏదైతే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారో 420 స్కీమ్లని, 420 స్కీములు కావవి, 425 ఏవైతే కొన్ని గ్యారంటీలు ఇచ్చినామో ఆ 428 గ్యారంటీలను కూడా తప్పనిసరిగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ఒక బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ప్రభుత్వము తప్పనిసరిగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది, బాధ్యతతోటి పనిచేస్తుంది. ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాము, ప్రతి సమస్యని పరిష్కరిస్తాము. ఈ 100 రోజులు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేపట్టడానికి 100 రోజులు పూర్తి కానికి 3 రోజులు ఉంది. ఆ 3 రోజుల తర్వాత ఒక ఎమ్మెల్సీగా కాదు, తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డ లెక్క, ఒక విద్యార్థి లెక్క ఈ 100 రోజులు సంబరాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, మన కళలు నెరవేరుతున్నాయని చెప్పని తెలంగాణలో ఉన్న ప్రతి వర్గము, ప్రతి మతము, ప్రతి కులము, ప్రజలందరూ కూడా ఈ 100 రోజులు ఉత్సవాల లెక్క సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ పైన ఉందని చెప్పని తెలియజేస్తూ, దానితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి పత్రికా విలేకరులతోటి మీడియా చిట్చాట్లో నేను వచ్చి మాట్లాడతానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన స్కీమ్స్ పైన మా ముఖ్యమంత్రి గారి దగ్గర కాదు, మీరు వారి దాకా అవసరం లే, మీరు ఏ స్కీమ్స్ చేసిర్రో అది ఆ వర్గానికి సంబంధించి ఆ ప్రజల దగ్గరకు వస్తే 3 నెలల్లో మేము చేసింది ఏంది, 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల్ని తప్పుడు దోవలోకి పట్టిస్తేనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇంకా మీరు ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తే, దానిపైన విమర్శిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీకు ప్రజలు తగిన గుణపాఠము చెప్పి తీరుతారు అనే ఒక నమ్మకం మాకుందని చెప్తూ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నారు.